హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ముద్దపప్పు మరియు దానికి కాంబినేషన్గా పచ్చి పులుసు చేస్తున్నాను. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులోకి ఒక కప్పు పప్పు వేసి 2-3 సార్లు నీట్గా కడుక్కోవాలి. తర్వాత అందులోకి ఒక చిన్న సైజు ఉల్లిగడ్డ, 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులోకి తగినంత ఉప్పు కూడా వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చి పులుసు కోసం కొంచెం చింతపండు, అందులో కొద్దిగా ఉప్పు వేసి నానబెట్టుకోవాలి. ఒక అరగంట నానిన తర్వాత దాన్ని బాగా పిండుకొని పులుసు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిగడ్డ, 2-3 పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, కొంచెం జీలకర్ర, తగినంత ఉప్పు వేసి బాగా చేతితో స్మాష్ చేసుకోవాలి. చేసిన తర్వాత అందులోకి మనం పిండి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు పోపు కోసం ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులోకి కావలసినంత నూనె వేసి అందులోకి వెల్లుల్లి మరియు ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. అలాగే అందులోకి జీలకర్ర, ఆవాలు కూడా వేసుకోవాలి. ఇవి బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు మరియు చిటికెడు పసుపు వేసి కొంచెం వేగిన తర్వాత తీసి మనం రెడీ చేసుకున్న పచ్చిపులుసులో వేసి కలుపుకోవాలి. ఇది చేసేలోపు పప్పు రెడీ పప్పు ఉడికిపోతుంది. ఇప్పుడు గాలంతా తీసేసిన తర్వాత పప్పు బాగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న పప్పులోకి కూడా సేమ్ పోపు వేసి అందులో వేసి కలుపుకోవాలి. ఇంతే అండి, చాలా ఈజీగా అయిపోతుంది. పచ్చి పులుసు మరియు ముద్దపప్పు, వీటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.